आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुतिप्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात् श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओं स्वस्ति श्रीगणेशाय नमः। नमः आपस्तंभाय महर्षये। ఆపస్తంభ మహర్షి రచించిన ధర్మసూత్రాల్లోని ప్రథమ ప్రశ్న 7వ పటలము 20వ ఖండికలో 9వ సూత్రం దాకా గత భాగంలో మనం విన్నాం. అందులో గడిచినటువంటి భాగంలో శృతి స్మృతులలో ప్రత్యక్షంగా కొన్ని విషయాలు మనకు కనిపించకపోయినప్పటికీ కూడా శిష్టాచారం నుండి వచ్చేటువంటి ఏ విషయాలు ఉన్నాయో వాటిని స్వీకరించాలి అని చెప్పినారు. శృతి స్మృతులలో కనబడినటువంటి శిష్టాచారాలు ఏవైనా ఉంటాయా అనంటే ఈ తెలంగాణ ప్రాంతంలోని సంస్కారాలకు మొట్టమొదట చేసే కొట్టమును గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా బతుకమ్మ పండుగను గురించి కూడా చెప్పుకోవడం జరిగినది. ఏ శాస్త్రంలో చూసినా కానీ బతుకమ్మ పండుగ మనకు కనిపించదు, కానీ శిష్టాచారం మాత్రం ఉన్నది. అమ్మవారికి సంబంధించిన నవరాత్రులలో పుష్పాలను శ్రీచక్రాకారంగా పేర్చి పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఆ గౌరీదేవి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ చేసే కార్యక్రమం ఉన్నదో అది శిష్టాచారము. అందుకని దాన్ని కూడా గౌరవించాలి అనేటువంటి విషయాన్ని చెప్పి చివరికి 9వ సూత్రంలో ఏమన్నాడు అంటే ఏవం ఉభౌ లోకౌ అభిజయతి. ఈ లోకము పరలోకము రెండు లోకాలు కూడా వాడు ఉత్తమమైనటువంటి ఫలాన్ని పొందుతాడు అని చెప్పిన తర్వాత ఇప్పుడు 10వ సూత్రాన్ని చెప్తున్నాడు. 10వ సూత్రము అవిహిత బ్రాహ్మణస్య వాణిజ్యా. ఆపస్తంభుల వారు ఏం చెప్తున్నారు అంటే బ్రాహ్మణుడు వాణిజ్యాన్ని చేయడానికి వీల్లేదు. క్రయ విక్రయాలకు సంబంధించిన ఏ వ్యవహారం ఉన్నదో దాన్ని వాణిజ్య అనే పేరుతో పిలుస్తారు. అది బ్రాహ్మణుడు ఆచరించడానికి వీల్లేదు అని నిషేధాన్ని చేసినాడు. తర్వాత వచ్చే 11వ సూత్రంలో ఆపది వ్యవహరేత పణ్యానాం అపణ్యాని వ్యుదస్యన్ అని, ఆపత్కాలం వచ్చినప్పుడు మాత్రము వాణిజ్యం చేయడంలో దోషం లేదు బ్రాహ్మణుడు అని ఒక అవకాశాన్ని ఇచ్చినారు. ఇక్కడ ఆపద అనే పదానికి అర్థం ఏమిటి అంటే బ్రాహ్మణ వృత్తేరభావ. బ్రాహ్మణునికి చెప్పినటువంటి ఏ వృత్తి ఉన్నదో ఆ వృత్తి లేకుండా పోయినప్పుడు మాత్రము వాడు బ్రాహ్మణుడు తప్పకుండా వాణిజ్యాన్ని చేసుకోవచ్చును. వాణిజ్యము అంటే క్రయ విక్రయాలతో కూడుకున్నటువంటి దాన్ని వాణిజ్యము అంటారు అన్నాడు కదా. బ్రాహ్మణుడు వాణిజ్యాన్ని చేయవచ్చును, కానీ ఏవైతే అమ్మేటువంటి వస్తువులు ఉన్నాయో వాటి విషయంలో కొన్ని నిషేధాలను చెప్పడం జరుగుతున్నది. ముందటి సూత్రంలో నిషిద్ధములైనటువంటి వస్తువులను వదిలిపెట్టి మిగతా వస్తువులను అమ్ముతూ జీవికను కొనసాగించాలి అనేటువంటి విషయాన్ని ఈ సూత్రంలో చెప్పినారు. దీనికి హరదత్తాచార్యుల వారు వ్యాఖ్యానం రాస్తూ వ్యవహృతపణో సమర్థయో క్రయశ్చ విక్రయశ్చ వ్యవహార పణ్యాని క్రీణీయాత్ విక్రీణీత అపణ్యాని వక్ష్యమాణాని వ్యుదస్యన్ వర్జయన్ కృత్సాయే ఉపలక్షణమిదం. వైశ్యునికి సంబంధించిన ఏ వృత్తి ఉన్నదో ఆ వృత్తికంతటికి కూడా ఇది ఉపలక్షణంగా స్వీకరించాలి. క్షత్రియ వృత్తి అనేటువంటిది కూడా
అవలంబించవచ్చును అని చెప్పకుండా చెప్పినట్టయినది. ఇక్కడ హరదత్తాచార్యుల వారు ఒక న్యాయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. క్షత్రియ వృత్తిశ్చ దండాపూపికయా సిద్ధ. దండాపూపిక న్యాయము అని ఒక న్యాయం ఉంది. న్యాయం అంటే ఏమిటి అని అంటే, ఒకడు దండాన్ని ఇచ్చి ఇంకొకరితో అంటూ ఉన్నాడు, ఒరే నేను వెళ్ళి వచ్చేదాకా ఈ ఎండబెట్టడానికి పెట్టినటువంటి అపూపాలు ఉన్నాయో వాటిని నీవు రక్షించు అని. వెళ్ళిపోయినాడు, మళ్ళీ తిరిగి వచ్చినాడు. వచ్చిన తర్వాత దండము కనిపించలేదు. వాడిని అడుగుతూ ఉన్నాడు, ఏమిరా నా దండం ఏది అని అడిగినాడు. అడిగితే మొదటివాడు అంటూ ఉన్నాడు, ఎలుకలు తిన్నాయి దండాన్ని అని. అప్పుడు వాడు దండమునే ఎలుకలు తిన్నవి అని అన్న తర్వాత, ఏ అపూపాలను రక్షించమన్నాను ఆ అపూపాలు ఇంకా రక్షింపబడతాయా అని అర్థాభక్తితో వాడు ఏ విధంగా దండాన్ని ఎలుకలు తిన్నవి అనే మాటను విన్న తర్వాత మిగతాది కూడా వాడు అర్థం చేసుకుంటాడో దీన్ని దండాపూపిక న్యాయం అంటారు. ఈ న్యాయాన్ని అనుసరించి వైశ్యవృత్తిని అవలంబించవచ్చును అని చెప్పిన తర్వాత క్షత్రియ వృత్తిని దండాపూపిక న్యాయముతో ఆచరించవచ్చును అనే విషయాన్ని గమనించాలి అని చెబుతూ గౌతముని యొక్క వాక్యాన్ని ఈ సందర్భంలో ఉటంకించినారు. తదలాభే క్షత్రియ వృత్తి తదలాభే వైశ్య వృత్తి. బ్రాహ్మణికి సంబంధించినటువంటి ఏ వృత్తి ఉన్నదో అది లేని సమయంలో ఆపత్కాలంలో క్షత్రియ వృత్తిని అవలంబించి, క్షత్రియ వృత్తి లేని సమయంలో వైశ్య వృత్తిని అవలంబించవచ్చును. కాకపోతే కొన్ని పదార్థాలను అమ్మకుండా ఉండాలి. అవి ఏవి అని ప్రశ్న వేసినప్పుడు 12వ సూత్రంలో చెబుతూ ఉన్నాడు. మనుష్యాన్ రసాన్ రాగాన్ గంధాన్ అన్నం చర్మ గవాం వశాం శ్లేష్మోదకే తోక్మఖిణ్వే పిప్పలి మరీచే ధాన్యం మాంసం ఆయుధం సుకృతాశాంచ. ఇవి నిషిద్ధములై ఉన్నాయి అని ఆపస్తంభుల వారు అంటూ ఉన్నారు. మనుష్యాన్ అంటే మనుషులు, దారదాసాదయ భార్య దాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అమ్మడానికి లేదు. రసములు అనంటే బెల్లము, ఉప్పు, పాలు మొదలైనటువంటివి. రాగాహ అనంటే రాగాహ అనంటే లత్తుక, తర్వాత వస్త్రాలు మొదలైనటువంటివి అమ్మడానికి వెళ్ళేరు. గంధములు అనంటే చందనాదులు, తర్వాత చర్మను, గవాం వశాం, వశ అనే గవాం మధ్య వశ అని అర్థం చేసినారు. గవాం గోవుల మధ్యలో వశ అనే, వశ అంటే బంధ్యాగోవు, ఏ దానికైతే పిల్లలు పుట్టలేదో దాన్ని వశ అనే పేరుతో దాన్ని అమ్మడానికి వీల్లేదు. ఆ తర్వాత శ్లేష్మోదకే వజ్రములు మొదలైనటువంటివి, తర్వాత చర్మలు, వీటిని అమ్మడానికి వీల్లేదు. నీళ్లతో కూడుకున్నటువంటి కుండలు అమ్మవద్దు. తోక్మం అంటే కొంచెము మొలకలెత్తినటువంటి వడ్లు లేదా ఇతరమైనటువంటి గింజలు, వడ్లు అంకురాలు వచ్చినటువంటి గింజలు అమ్మడానికి వీల్లేదు. కిణ్వం అనంటే సురకు మూలద్రవ్యము ఏదైతే ఉన్నదో దాన్ని అమ్మడానికి వెళ్ళలేదు. సుకృతము అనంటే చేసినటువంటి పుణ్యకర్మ దానికి సంబంధించిన ఫలాన్ని కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఏతాన్ని అపణ్యాన్ని వర్జయిత్వా అన్యేషాం పణ్యానాం వ్యవహరేత అని ఇతరమైనటువంటి పణ్యములతో జీవనాన్ని కొనసాగించవచ్చును. వైశ్య వృత్తిని వాడి, వాణిజ్య వృత్తిని అవలంబించినటువంటి వాడి. దీనికి మూలము మనుస్మృతి
ఆధారం ఉన్నది అని మనుస్మృతి శ్లోకాలను ఉట్టంకించినాడు హరదత్తాచార్యుల వారు. సర్వాన్ రసానపోహేత కృతాన్నంచ తిలైః సహ అశ్మనో లవణం చైవ పశవో ఏ చ మానుషాః సర్వం చ తాంతవం రక్తం షాణక్షౌమావికాని చ అపి చేత్శురరక్తాని ఫలమూలే తథౌషధీః అపః శస్త్రం విషం మాంసం సోమం గంధాంశ్చ సర్వశః క్షీరం క్షౌద్రం దధిఘృతం తైలం మధుగుడం కుషాన్ ఆరణ్యాంశ్చ పశూన్ సర్వాన్ దంష్ట్రీణశ్చ వయాంసి చ మద్యం నీలీంచ లాక్షాంచ సర్వాంశ్చైకశఫాన్ పశూన్ అని వీటన్నిటిని కూడా నిషేధం చేసినాడు. వీటిని వదిలిపెట్టి మిగతా వాటితో వాడు క్రయ విక్రయాలు చేయవచ్చును అనే అభ్యర్థిని ఇచ్చినారు. ఆ తర్వాత 13వ సూత్రము తిలతండులాంస్త్వేవ ధాన్యస్య విశేషేణ న విక్రీణీయాత్. నిషేధములు చేసినటువంటి వాటిల్లోకెల్లా ఇంకా ముఖ్యమైన సిద్ధములైనటువంటి పదార్థాలు ఉన్నాయి. అవేవి అంటే ధాన్యముల మధ్యలో నువ్వులు, తర్వాత బియ్యము, ఇవి విశేషేణ అతిశయేణ న విక్రీణీయా, ముఖ్యంగా వీటిని అమ్మకుండా ఉండాలి. మిగతా వాటికి వైకల్పికంగానే ఇది మాత్రం ముఖ్యంగా అమ్మకుండా ఉండాలి. ఒకవేళ ఈ నువ్వులను కానీ బియ్యాన్ని స్వయము తాను ఉత్పత్తి చేసినాడు అని అంటే మాత్రం ఈ ప్రతిషేధం లేదు. మనుస్మృతికారుడు కూడా ఈ విషయాన్ని అంగీకరించినాడు. ఏమంటూ ఉన్నాడు అంటే కామముత్పాద్య కృష్యాంతు స్వయమేవ కృషీవలః విక్రీణీత తిలాన్ శుద్ధాన్ ధర్మార్థమచిరాచితాన్. తాను ఉత్పత్తి చేసినటువంటి నువ్వులు, వడ్లు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి అమ్మడంలో దోషం లేదు అని మనుస్మృతిగా కర్త యొక్క అభిప్రాయాన్ని ఈ సూత్రంలో తెలియజేసినాడు. తరువాత 14వ సూత్రం అవిహితశ్చైతేషాం మిథో వినిమయః ఏషాం విక్రయః ప్రతిషిద్ధః తేషాం పరస్పరేణ వినిమయో అపి అవిహితః ప్రతిషిద్ధః. ఏ వాటిని నిషేధం చేసినాడో ఇవి అమ్మడానికి వీల్లేదు అని, ఆ పదార్థాలు కూడా పరస్పరం వినిమయం చేసుకోవడానికి కూడా వీల్లేదు. నేను నువ్వులు ఇస్తాను, నువ్వు బియ్యం ఇవ్వు, లేదా నేను కుడుకలిస్తాను, నీవు శర్కరనివ్వు అని ఈ విధంగా వినిమయం చేసుకోవడానికి కూడా వీల్లేదు. అవిహితశ్చ ఏతేషాం మిథో వినిమయః. ఈ 14వ సూత్రంలో ఈ విషయం చెప్పిన తర్వాత వాటిల్లో కూడా కొన్ని వినిమయం చేసుకునేటువంటి, అదలు బదులు చేసుకునేటువంటి వస్తువులను గురించి చెప్పినాడు. ముందటి సూత్రంలో 15వ సూత్రంలో అన్నేన చ అన్నస్య మనుష్యాణాంచ మనుష్యైః రసానాంచ రసైః గంధానాంచ గంధైః విద్యయా చ విద్యానాం. అన్నముతో అన్నాన్ని, మనుష్యులతో మనుష్యులను, రసములతో రసములను, గంధములతో గంధాన్ని, విద్యతో విద్యను పరస్పరము దానం వినిమయం చేసుకోవచ్చును అన్నాడు. ఈ విషయాన్ని మనుస్మృతికారుడు కూడా చెప్పినాడు అని హరదత్తాచార్యుల వారు రసారసైర్నిమాతవ్య నత్వేవ లవణం రసే కృతాన్నం చ అకృతాన్నేన తిలా ధాన్యేన తత్సమాః అని ఈ విధంగా మనుస్మృతికారునికి సంబంధించినటువంటి ప్రమాణ వాక్యాన్ని ఉట్టంకించి గౌతముడు కూడా ఈ విషయాన్ని అంగీకరించినాడు అని వినిమయస్తు రసానాం రసైః పశూనాంచ న లవణకృతాన్నయోః తిలానాంచ సమేన ఆమేనతు పక్వస్య సంప్రత్యర్థః ఇతి తస్మాదత్ర ప్రతిషేధానువృత్తిర్న శంకనీయా అని గౌతమునికి సంబంధించినటువంటి వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో ఉట్టంకించి ఈ సూత్రాన్ని దృఢంగా మనకు అర్థం కలిగేట్టుగా చేసినారు, అర్థాన్ని అనుగ్రహించినారు. అక్రీత పణ్యేర వ్యవహరేత
అక్రీతాని స్వయముత్పాదితాని అరణ్యాదాహృతాని వా యాని పణ్యాని తైర్వ్యవహరేత. వేరే చోట కొని అమ్మడం కాకుండా స్వయము తాను అరణ్యాల్లో నుండి తీసుకువచ్చినటువంటి ఏ వస్తువులు ఉన్నాయో పదార్థాలు వాటిని అమ్మాలి, ఆ విధంగా జీవితం కొనసాగించాలి అని చెప్పి ఈ 16వ సూత్రంతో 20వ ఖండికను సమాప్తి చేస్తూ ఉన్నారు. 21వ ఖండికలో మొదటి సూత్రము ముంజ బల్వజైహి మూలఫలైహి. ముంజ, బల్వల, తర్వాత గడ్డి ఏదైతే ఉన్నదో వీటిని విక్రయం చేయడం అనేటువంటిది నిషిద్ధముగా లేదు. రెండవ సూత్రంలో తృణకాష్ఠైరవికృతై, గడ్డిని అమ్మవచ్చును అని పైన చెప్పినాడు. దీనికి రెండవ సూత్రంలో ఏమంటున్నారు? తృణానాం వికారో రజ్వాదిభావ తృణత్వాదేవ సిద్ధే. వేరే ప్రకారంగా దీన్ని అమ్మవచ్చును అంటున్నాడు. ఎట్లా అనంటే గడ్డిని తాడుగా చేసి అమ్మడంలో దోషం లేదు, కట్టలను కట్టలుగా పెట్టి అమ్మడంలో దోషం లేదు అని పైన చెప్పినటువంటి సూత్రానికి వివరణ ఇచ్చినాడు. ఆ తర్వాత మూడవ సూత్రము నాత్యంతం అన్వవస్యేతు. న పునః అత్యంతం అన్వవస్యేత్ అవసీదేత్. ఇప్పటిదాకా చెప్పినటువంటి ఏ జీవిక ఉన్నదో బ్రాహ్మణుడైనటువంటి వాడు ఆపద వచ్చిన సమయంలో, అంటే స్వవృత్తి లుప్తమైనటువంటి సమయంలో వైశ్యవృత్తిని అవలంబించి వాణిజ్యాన్ని చేయవచ్చును అని చెప్పినంత మాత్రాన నాత్యంతం అందవస్యేత్, నిజానికి ఇది ప్రతిషిద్ధమై ఉన్నది. క్రయ విక్రయాలతో కూడుకున్నటువంటి జీవికను ఎప్పటికీ ఇష్టపడి దాన్ని కొనసాగించడానికి వీల్లేదు అన్నాడు. ఏదో ఆపద ఉన్నది, ఆపద తీరేంత వరకే ఆ వృత్తిని అవలంబించాలి, కానీ ఇదేదో బాగా ఉన్నది అని చెప్పి దాన్నే కొనసాగించడం సరైంది కాదు అన్నాడు. తథాచ గౌతమ సర్వథాతు వృత్తి అశక్తావశౌద్రేణ తదప్యేకే ప్రాణ సంశయైతి. గౌతముని యొక్క ఈ వాక్యాన్ని ఉట్టంకించి మను అన్నటువంటి వాక్యాన్ని కూడా చెప్తున్నాడు. జీవితాచ్చయమాపన్నో యో అన్నమత్యతస్తతః ఆకాశమేవ పంకేన నస దోషేణ లిప్యతే అన్నాడు. రెండవ మనుస్మృతికారుడు చెప్పినటువంటి మాట 10వ అధ్యాయంలో 104వ శ్లోకం ఏమంటున్నాడు మనువు అంటే, జీవనానికి విపరీతమైనటువంటి కష్టదశ ఏర్పడ్డది, మరణావస్థనే ఏర్పడ్డది. అటువంటి సమయంలో ఏ అన్నాన్నైనా తినడానికి అవకాశం ఉన్నది, ఏ వృత్తినైనా అవలంబించడానికి వీలున్నది. అటువంటి వానికి దోషం అనేది సంక్రమించదు. ఎట్లా అనంటే ఉదాహరణ ఇచ్చినాడు. ఆకాశమివ పంకేన నసదోషేణ లిప్యతే. బురద అనేటువంటిది మనం ముట్టుకుంటే మనకు అంటుతుంది, కానీ ఆకాశంలో బురద ఉన్న ఆకాశానికి ఏ విధంగా అంటదో ఆపత్కాలంలో ఉన్నటువంటి వానికి దోషం అనేది ఆ విధంగా సంక్రమించదు అని సోదాహరణగా చెప్పిన మనుస్మృతికారుని యొక్క వాక్యాన్ని ఉట్టంకించి, ఆపద సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఈ వాణిజ్యాన్ని బ్రాహ్మణుడు చేయడానికి వీల్లేదు. వృత్తిం ప్రాప్య విరమేతు. యోగ్యమైనటువంటి జీవన వృత్తి లభించినది అన్న తర్వాత ఆపత్కాలంలో స్వీకరించినటువంటి వృత్తి ఉన్నదో దాన్ని వదిలిపెట్టాలి అని 4వ సూత్రం.
ఐదవ సూత్రము న పతితే, పతితులతో ఎప్పుడు కూడా వ్యవహారాన్ని పెట్టుకోకూడదు. పతితులు అనంటే ఎవరు అనంటే స్థేనాదయ వక్ష్యమాణ, దొంగలు మొదలైనటువంటి వాళ్ళు. ఆపస్తంభుల వారు ఈ పతితులు ఎవరు అనేటువంటిది ముందు చెప్పబోతారు. అటువంటి వాళ్లతో ఎప్పుడూ కూడా వ్యవహారాన్ని పెట్టుకోవద్దు. సంవత్సరేణ పతతి పతితేన సహాచరం యాజనాధ్యాపనాత్ యోనాన్ నతు యానాసనాశనాత్. ఒకవేళ పతితులైనటువంటి వాళ్ళతో గనక సంబంధాన్ని పెట్టుకున్నాడు అంటే వాడు పతితుడవుతాడు. వీడు కూడా ఎవడైతే యోగ్యుడైనటువంటి వ్యక్తి ఉన్నాడో వానికి కూడా పతనం అనేటువంటిది తప్పదు. యానాదిభి సంవత్సరేణ పతతి యాజనాదిభిస్తు సద్య ఏవ. పతితులకు సంబంధించిన యానాన్ని అధిరోహించినట్టయితే సంవత్సర కాలంలో పాతిత్యం ఏర్పడుతుంది. ఒకవేళ పతితులైనటువంటి వాళ్లకు యాజనాధ్యాపనాలు చేసినాడు అంటే కాలాంతరం కాదు, అప్పుడే సద్య వానికి పతనం అనేటువంటిది కలుగుతుంది. అందుకని పతితులతో ఎప్పుడూ కూడా స్నేహాన్ని చేయకూడదు, వ్యవహారాన్ని తలపెట్టకూడదు. ఆరవ సూత్రము తథా అపపాత్రై, అపపాత్రులతో కూడా సంబంధాన్ని పెట్టుకోకూడదు. అపపాత్రులు అంటే ఎవరు అంటే చండాలాదులు, వాళ్ళతో సంబంధాన్ని పెట్టుకోకూడదు. అథ పతనీయాని, పతితులతో పెట్టుకోకూడదు అని అన్నారు. పతితులు అంటే ఎవరు అంటే పతనానికి కారణం ఒకటి ఉంటుంది. అటువంటి వాటిని ఆచరించడం వల్ల వాడు పతితుడి అన్నారు. అవేవి అనే విషయాన్ని నేను చెప్పబోతున్నాం వినండి అని 7వ సూత్రంలో ఆపస్తంభుల వారు చెప్పినాడు. అథ పతనీయాని ద్విజాతి కర్మభ్యో హాని పతనం. ద్విజుల యొక్క ఏ కర్మల స్థానం ఉన్నదో దాని నుండి పడిపోవడమే పతనం, దానికి హాని కలగడమే పతనం. దానికి నిమిత్తాలేవి అనేటువంటి విషయాన్ని గురించి చెప్పబోతున్నాము అని ఈ సూత్రంలో ప్రతిజ్ఞ చేసి 8వ సూత్రంలో చెప్తున్నారు. స్థేయం ఆభిషస్త్యం పురుషవధో బ్రహ్మోధ్యం గర్భశాతనం మాతుః పితురితి యోని సంబంధే సహాపత్యే స్త్రీగమనం సురాపానం అసంయోగ సంయోగ. బంగారాన్ని దొంగిలించడము, బ్రహ్మహత్యను చేయడము, తర్వాత మనుష్య జాతిని సంహారం చేయడము, తర్వాత స్త్రీవధ చేయడము, చదువుకున్నటువంటి ఏ వేదం ఉన్నదో ఆ వేదాన్ని మరచిపోవడము, చదవకుండా ఊరుకోవడం బ్రహ్మోత్సవం అంటారు. ఔషధాదులను ప్రయోగించి గర్భాన్ని పతనం చేయడము, నాశనం చేయడము, తల్లికి సంబంధించిన బంధువులలో, తండ్రికి సంబంధించినటువంటి బంధువులలో వాళ్ళతో సహగమనం చేయడము, ఇదంతా కూడా నిషిద్ధములై ఉన్నాయి. అంతేకాకుండా స్త్రీగమనం, సురాపానం అసంయోగ సంయోగ. సురాపానం అంటే ఇద్దరు గడిచిన సూత్రాల్లో చెప్పుకున్నాము. గౌడీ పైష్టీ చ మాధ్వీ చ విజ్ఞేయ త్రివిధాసుర తథైవైకానపాతవ్యా తథా సర్వాద్విజోత్తమే. ద్విజులైనటువంటి వాళ్ళు గౌడీ కానీ పైష్టీ కానీ మాధ్వి అనేటువంటి పేర్లతో కూడుకున్నటువంటి ఏ ఒక్క సురను కూడా తాగడానికి వీల్లేదు. ఈ విధంగా ఏవి నిషిద్ధములై ఉన్నాయో ఈ సూత్రంలో నిషిద్ధములైనటువంటి వాటిని కనుక ఒకవేళ వాడు పాటించినాడు అంటే వాడు పతితుడైనట్టే. ఇవన్నీ పతన హేతువులు, ద్విజాతి నుండి పతనానికి హేతువులై ఉంటాయి. ఇవి నిషిద్ధములైనటువంటి వాటిని కనుక ఒకవేళ ఆచరించినట్టయితే. తర్వాత 9వ సూత్రము గురువి సఖిం గురు సఖించగత్వ అన్యాశ్చ పరతల్పాన్. సఖీ శబ్దస్య గురువి సఖీ
మాత్రాదీనాం సఖి, తల్లికి సంబంధించినటువంటి స్నేహితురాలు, తండ్రికి సంబంధించినటువంటి స్నేహితురాలు, వీళ్లను పొందడం వలన పతితుడైపోతాడు. పరతల్పాన్ని పొందడం వలన కూడా వీడు నష్టుడవుతాడు, స్వస్థానం నుండి పతితుడవుతాడు అని గమనించాలి. పతనానికి ఇవన్నీ కూడా కారణములుగా గ్రహించాలి. కొంతమంది అంటారు, నా గురు తల్పే పతతి చేకే, కేచన వదంతి గురుదార వ్యతిరేకేణ పరతల్పగమనే పాతిత్యం నాస్తి చేకే మన్యంతే ఇది అస్మిన్ సూత్రే కేచన ఋషయः किं वदन्ति इति सूचितवन्तः आपस्तम्भ महर्षिणः। अधर्माणां तु सततमाचारः, వీటిని వదిలిపెట్టి, ఇప్పటిదాకా చెప్పిన వాటిని వదిలిపెట్టి ఇంకా ఏవైనా అధర్మానికి సంబంధించిన పనులు చేసినాడు అని అంటే అవి కూడా పతనానికి హేతువులే అని గమనించండి. 12వ సూత్రము అథ అశుచికరాణి, పతనానికి కారణాల గురించి ఇప్పటిదాకా చెప్పినాడు. ఇప్పుడు అశుచి కారణాలను వివరిస్తాడు. అశుచిం పురుషం కుర్వంతి అశుచికరాణి తాను వక్ష్యంతే, పురుషునికి అశుచిత్వాన్ని కలిగింపజేసేటువంటివి ఏవి, వాటి గురించి చెప్తాను వినండి. 13వ సూత్రము శూద్రగమన మార్య స్త్రీణాం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఎవరైతే ఉన్నారో ఏ సంతి త్రైవర్ణికాః, త్రైవర్ణిక స్త్రీణాం శూద్రగమనం అశుచికరం, శూద్రగమనం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య త్రైవర్ణిక స్త్రీణాం గమనం అశుచికరం భవతి. 14వ సూత్రము ప్రతిషిద్ధానాం మాంసభక్షణం, మాంసాన్ని గురించి ఏవేవి తినాలి అని మాంసభుక్కులను గురించి చెప్పినారు. నిషిద్ధములైనటువంటి మాంసభక్షణం చేయడం కూడా అశుచి కారణమవుతుంది. ఏషాం మాంసం ప్రతిషిద్ధం తేషాం మాంసస్య భక్షణం అశుచికరం. ఏవి అవి అంటే కొన్నిటిని ఉదాహరిస్తున్నాడు 15వ సూత్రంలో. శునో మనుష్యస్య చ కుక్కుట శూకరాణాం గ్రామ్యాణాం క్రవ్యాదసాం, కుక్క, మనుషుడు, ఆవు, తర్వాత పంది మొదలైనటువంటి వాటికి సంబంధించినవి. అదేవిధంగా శవాల యొక్క మాంసాన్ని తినేటువంటి ఏ పక్షులు ఉంటాయో వాటిని కూడా తినడం వలన ఈ నిషిద్ధములైనటువంటి మాంస భక్షణం చేసినటువంటి వాళ్ళు అశుచి అవుతారు అనే విషయాన్ని గమనించండి. మనుష్యాణం మూత్రపురీష ప్రాశనం, మనుషులకు సంబంధించినటువంటి మలమూత్రాలను ప్రాశనం చేయడం కూడా అశుచికి కారణమవుతుంది. అదేవిధంగా శూద్రోచ్ఛిష్టం అపపాత్రగమనం చ ఆర్యాణం, శూద్రోచ్ఛిష్టం భుక్తం ఆర్యాణం త్రైవర్ణికానాం అశుచికరం. ఆర్యాః ఏ వర్తంతే త్రైవర్ణికాః తేషాం శూద్రోచ్ఛిష్టభోజనేన అశుచికరం భవతి ఇది 17తమే సూత్రే అపపాత్రాः ప్రతిలోమ స్త్రియः తాసాం చ గమనం అపి అశుచికరం భవతి అని చెప్పినారు ఈ సూత్రంలో. 18వ సూత్రంలో ఏతాన్యపి పతనీయాని త్యేకే, వీటిని అశుచికరములు అని చెప్పినాము. అశుచికరములు మాత్రమే కాకుండా ఇప్పటిదాకా చెప్పినటువంటివి పతనానికి కూడా కారణములు. ఇదివరకు పతన హేతువులు ఏవి అనేటువంటి విషయాన్ని గురించి చెప్పి తర్వాత అశుచికరాలను గురించి చెప్పినాడు కదా. ఈ 18వ సూత్రంలో ఏమంటున్నాడు అంటే ఏవి అశుచికరములైనటువంటి ఉన్నాయో అవి అన్నీ కూడా పతనానికి కూడా కారణాలే అవుతాయి అన్నాడు. అతో అన్యాని దోషవంత్యశుచికరాణి భవంతి, ఉక్త వ్యతిరిక్తాని దోషవంతి కర్మాణి దుష్ప్రతిగ్రహ హింసాదీని తాన్యశుచికరాణి భవంతి. ఇదివరదాకా చెప్పినటువంటి వాడికి వ్యతిరిక్తంగా దోషములతో కూడుకున్నటువంటి ఏ కర్మలు ఉన్నాయో ఏవేవి అంటే
దుష్టమైనటువంటి వాటిని ప్రతిగ్రహించడము, హింసలతో కూడుకున్నటువంటి కర్మలను ఆచరించడం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అశుచి కర్మలుగానే భావించాలి అని ఈ 19వ సూత్రంలో చెప్పి 20వ సూత్రంలో దోషం బుద్ధ్వా న పూర్వః పరేభ్యః పతితస్య సమాఖ్యానే స్యాద్ వర్జయే త్వేనం ధర్మేషు అన్నారు. ఈ ప్రస్తుతం చెప్పేటువంటి విషయాన్ని కన్నా భిన్నమైనటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు. ఒక పతితుడున్నాడు, వాడేదో ఒక పెద్ద దోషాన్ని చేసినాడు. కొంతమందికి ఎట్లా ఉంటుంది అని అంటే, ఎవడైనా ఒక దోషాన్ని చేసినాడు అని అంటే అందరికంటే మొట్టమొదట నేనే చెప్పాలి వాడికి సంబంధించిన దోషాన్ని సమాజంలో అని ఉబలాట పడుతూ ఉంటారు. కానీ ఆపస్తంభుల వారు ఏమంటూ ఉన్నాడు అంటే, పతితుడైనటువంటి వాడికి సంబంధించినటువంటి దోషాన్ని నీవు తెలుసుకోనున్నప్పటికీ కూడా 10 మందిలో అందరికన్నా మొట్టమొదట నీవు దాన్ని చాటడానికి పోకు. పరైః అవిదితం స్వయం విద్వానపి నా పరేభ్య పూర్వమాచక్షీత. ఇతరులకు మొట్టమొదట నేనే చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో నీవు ముందుకు వచ్చి చెప్పడం సరైంది కాదు అని చెప్పి ఆగక ఏమన్నాడు అంటే, కింటు స్వయం ధర్మకృత్యేష్వేనం వర్జయేత్. వాడు దోషం చేసినాడు, పతితుడైనటువంటి వాడు దోషం చేసినాడు అనే విషయం నీకు తెలుసును కాబట్టి ఏవైనా ధర్మకార్యాలు నీవు చేస్తూ ఉన్నట్టయితే వాడిని పిలవకుండా ఉండు. యథా పరేన జానంతి. వాడిని నీవు ధర్మకార్యాలు చేసే సమయంలో పిలవకుండా ఉంటే చాలు. ఎందుకురా పిలవలేదు అని అంటే, వాడు ఈ అధర్మాన్ని చేసినాడు అని ఎవడు చెప్పనటువంటి వాడిని అధర్మాన్ని గురించి సమాజంలో మాత్రం నీవు చెప్పబోకు అనేటువంటి విషయాన్ని చెప్పినాడు. ఎందుకు ఈ విధంగా దోషి అయినప్పటికీ వాడికి సంబంధించిన దోషాన్ని 10 మందిలో అందరికంటే ముందు చెప్పకూడదు అని అంటే, ఒకవేళ నీవు గనక దోషి అయినటువంటి వాడి దోషాన్ని చెప్పినావు అంటే నీవే దోషి అవుతావు. దోషవాన్ భవతి. దోషం బుద్ధ్వా న పూర్వః పరేభ్యః పతితస్య సమాఖ్యానే స్యాత్ వర్జయేత్వేనం ధర్మేషు అని ఈ విధంగా చక్కని ఉపదేశాన్ని చేసి ఈ 21వ ఖండికను సమాప్తము చేసినాడు. ఇక్కడికి 7వ పటలము కూడా ముగిసినది. వచ్చేటువంటి పటలం ఏదైతే ఉన్నదో 8వ పటలము అది చాలా ప్రధానమైనది, ఆధ్యాత్మిక పటలము అని అంటారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి వాటికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే 8వ పటలంలో